జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటూ గుంటూరు జిల్లా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆంజనేయ స్వామి గుడి నుంచి కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రను గుంటూరు జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షులు బండ్రెడ్డి చందు జెండా ఊపి ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం నేతలు పల్లపునేని శివకిరణ్, వెంకట్ ఫయాజ్ చేపట్టిన యాత్రలో జనసేన వీర మహిళా విభాగం నేతలు పాకనాటి రమాదేవి, అనసూయ తదితరులు పాల్గొన్నారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. ఈరోజు మన జనసేన పార్టీ తరఫున గుంటూరు నగరంలోని నల్లచెరువు నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని నల్లచెరువు నుంచి నల్లచెరువు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి నరసరావుపేట దగ్గర త్రికోటేశ్వర సన్నిధి వరకు మన నల్లచెరువు కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరం కలిసి పాదయాత్రగా మొదలుపెట్టాం. ఈ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై జై జనసేన. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. మా వీరపుత్రులందరూ యుద్ధానికి రెడీ అయినట్టుగా పవన్ కళ్యాణ్ గారికి సహాయం కోసం, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి పార్టీని విజయవంతంగా నడపడం కోసం ఈరోజు ముందున ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి అంజనా తల్లి ఆశీస్సులతోటి కోటప్పకొండ దాకా నడవటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇదే కాదు, ఈ విజయం కోసం మా వీరపుత్రులు ఏం చేయడానికైనా తల్లులుగా మేము వెనకుండి వాళ్ళకి సపోర్ట్ని ఇస్తామని, వాళ్ళకి అండదండలు అందిస్తామని, ఎదురు చూసే తండ్రి కన్నా కూడా భుజం మీద ఎక్కిన కొడుక్కి ఎక్కువ దూరం కనపడుతుంది. కాబట్టి మా బిడ్డల్ని ఆశీర్వదిస్తూ యుద్ధానికి రెడీ చేస్తున్నామని తెలియజేస్తూ విజయం మాదేనని, జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని ఆశిస్తూ జై జై భారత్ మాతాకి జై అంటూ పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు. ఖచ్చితంగా ఎందుకు అంటే ఈ రోజున నిన్న మేము చూసామండి, ఏదైతే సైనికుల మీద దాడిని ఖండిస్తూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో అదే కాక ఎందరో విశ్లేషకులు చెప్తున్నారు రాష్ట్రం మొత్తం కూడా ఒక్క జన సైనికులు మాత్రమే ఎక్కువ మంది దేశభక్తితో ముందుకు వచ్చి అనేక చోట్ల సైనికులకు జోహార్లు అర్పించడం జరిగింది అని చెప్పారు. దీన్ని బట్టి ఆ విశ్లేషకులు ఇంకోటి కూడా చెప్పారు, ఎవరైతే జన సైనికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దేశభక్తి కూడా ఎక్కువే, యువతే ముందుంటున్నారు అనడానికి ఖచ్చితంగా యువతలో ఉన్న దేశభక్తిని కూడా అందరూ గుర్తించారు. ఇది చాలా శుభ పరిణామం. ఇక అలాగే ఈరోజు తీసుకుంటే గుంటూరు నుండి అనేక మంది అనేక చోట్ల నుంచి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడమే ధ్యేయంగా కోవిలల్లో పూజలు నిర్వహించి పాదయాత్రలు నిర్వహిస్తున్నారండి. అలాగే మనం ఇక్కడ చూస్తే నల్లచెరువు ఆంజనేయ స్వామి గుడి అంటే పవన్ కళ్యాణ్ గారికి పవనుడు అంటే ఎంతో ఇష్టం కాబట్టి ముందుగా పవనుడి ఆశీస్సులు తీసుకుని కోటప్పకొండ వరకు ఎందుకు నడుస్తున్నారు అంటే శివుడాజ్ఞ లేనిదే సేమైనా కుట్టదంటారు. ఖచ్చితంగా శివయ్య బోడో శంకరుడు మా అందరే కాదండి, రాష్ట్రం మొత్తం ఈ రోజున వాళ్ళ ఆలోచన, వాళ్ళ యొక్క ఆశయం ఒక్కటే, పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని. కాబట్టి ఖచ్చితంగా కూడా శివుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడని 2019 సీఎం పవన్ కళ్యాణ్ గారు అవ్వడం తథ్యమని ప్రతి ఒక్కరికి అర్థమైపోయిందండి. ఇదే స్ఫూర్తితో, ఇదే ఆశయంతో ఇంకా ముందుకు నడిచి ప్రతి ఒక్కరూ నడిపిస్తూ అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం గడప గడపకి తిరిగి ఆయన మేనిఫెస్టో కావచ్చు, ఆయన ఆశయాలను కావచ్చు, ఆయన సిద్ధాంతాలను కావచ్చు ప్రతి గడపకి చేరుస్తూ 2019 పవన్ కళ్యాణ్ గారు సీఎం పీఠం మీద కూర్చునే వరకు శ్రమిస్తామని తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. For more updates, please subscribe 99 TV Telugu.